సింహరాశి వారికి ఏప్రిల్ 16వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపు గురువారం రోజు ఎంతో జాగ్రత్తగా గడపాల్సినటువంటి రోజుగా కనిపిస్తుంది. ఈ రోజు గ్రహాల స్థితి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కలిపి చూస్తే మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఎదురవబోతుందని స్పష్టంగా అయితే తెలుస్తుందండి. ముఖ్యంగా ఒక ఆడ వ్యక్తి మీపై లోపల పగను పెంచుకుంటూ కక్షతో మీకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయండి. మీరు సాధారణంగా మంచి మనసుతో నిజాయితీగా అందరినీ నమ్మే స్వభావం కలవారు, కానీ అదే మీ బలహీనతగా మారే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉందండి. మీ ముందుకు మంచిగా మాట్లాడేవారు మీ వెనక ఏమి ఆలోచిస్తున్నారు అనేది మీరు గ్రహించలేని పరిస్థితి రావచ్చు. ప్రత్యేకంగా చూసుకుంటే ఒక ఆడ వ్యక్తి బయటకు నవ్వుతూ స్నేహంగా ప్రవర్తించిన లోపల మీపై అసూయ, ఈర్ష్య మరియు పగతో మండిపోతూ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆమె పేరులోని మొదటి అక్షరం ఒక ప్రత్యేక సంకేతంగా మీకు కనిపించవచ్చు. ఆ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లున్న వారిపై కొంత జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక ఎవరు నిజంగా మీకు అనుకూలం, ఎవరు విరుద్ధంగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు చేసే ప్రతి మాట, ప్రతి నిర్ణయం చాలా ప్రభావితం చూపుతుందండి. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది ఏమీ భయపడాల్సినటువంటి విషయం కానే కాదు, కానీ ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవలసిన విషయం అన్నమాట. ఎందుకంటే ఈ పరిస్థితి మీకు ఒక హెచ్చరిక లాంటిదండి. మీ జీవితంలో ఎవరు నిజమైన వారు, ఎవరు కపటమైన వారు అనేది తెలుసుకునే అవకాశం ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది. మీరు తెలివిగా, ఓపికగా వ్యవహరిస్తే ఎలాంటి కక్షలు, కుట్రలు మీకు హాని చేయలేవు. సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలు, ప్రవర్తనలను గమనించాలి. ముఖ్యంగా ఒక ఆడ వ్యక్తి విషయంలో మరింత అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట. ఈరోజు ప్రారంభమవుతున్న ఈ చిన్న సంకేతం రాబోయే రోజుల్లో మీకు పెద్ద పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే దిన ఫలితాలను ఫాలో అవ్వండి. మీకు ఎంతో సమాచారం మా ముందు తప్పకుండా మా నుండి వస్తుందండి. కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం మాత్రమే సింహరాశిలోకి వస్తుందండి. ఈ నక్షత్రాల వల్ల సింహరాశి వారికి రాజసత్వం, గౌరవం, నాయకత్వ లక్షణాలు వస్తాయన్నమాట. ఈ ఏప్రిల్ 16వ తేదీ సింహరాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే రంగులు గోల్డ్ కలర్ అంటే బంగారు రంగు మరియు ఆరెంజ్ కలర్ కాషాయం రంగు. ఈ రంగులు ధరిస్తే మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుందన్నమాట. ఇక కలిసి వచ్చే సంఖ్య 1 మరియు 9 మీకు చాలా శుభప్రదం అన్నమాట. ఈ సంఖ్యలు నిర్ణయాల్లో, లక్కీ డ్రాలో లేదా ముఖ్యమైన పనుల్లో మీకు కలిసి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే మీరు ఆరాధించాల్సినటువంటి దేవుడు సూర్య భగవానుడు అనమాట. ప్రతి ఉదయం మీరు సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి నీళ్ళు అర్పించడం అంటే ఆర్జ్యం ఇవ్వడం చాలా శుభప్రదమండి. ఈ యొక్క రాశివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక సింహరాశి వారి వ్యక్తుల స్వభావం చాలా ప్రత్యేకమండి. నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే గుణం, కోపం కూడా త్వరగా వస్తుంది, అంతే త్వరగా తగ్గిపోతుంది కూడాను. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చేయగలను, నేను సాధించగలను అనే పట్టుదల వీరిలో ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నకిలీ ప్రవర్తనకు అసహ్యపడతారు. కొన్నిసార్లు అహంకారం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ ద్రోహం చేస్తే మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇక ఈ సింహరాశి వారికి ఈ సమయంలో కనిపిస్తున్న గ్రహస్థితులు ఒక గాఢమైన సంకేతాన్ని అయితే ఇస్తున్నాయి. మీ జీవితంలో ఒక ఆడ వ్యక్తి ప్రవేశం లేదా ఇప్పటికే మీ చుట్టూ తిరుగుతున్న ఒక వ్యక్తి, ఆమె మనసులో దాగి ఉన్న పగ, కక్ష, అసూయ అన్నీ కలిపి మీపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సాధారణ విషయం కానే కాదు. ఇది మీకు ఒక చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి దశ అన్నమాట. మీరు సహజంగా నమ్మకం ఎక్కువగా పెట్టుకునే వ్యక్తులు ఎవరికైనా కానీ అంటే మీ దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడితే మీరు వారిని హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. కానీ అదే మీ బలహీనతగా మారి కొందరికి అవకాశం ఇస్తుంది. ఈ ఆడ వ్యక్తి కూడా మీకు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందన్నమాట. మొదట్లో ఆమె మాటలు, ప్రవర్తన అన్నీ మీకు అనుకూలంగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం ఆమె మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతుందండి. ఆమె పేరులోని మొదటి అక్షరం ఎస్ మరియు ఎం మరియు ఆర్ అన్నమాట. ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్. ఈ అక్షరాలతో
ఒకటి ఉండే అవకాశం అయితే బలంగా కనిపిస్తుంది. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఉన్న వ్యక్తుల పట్ల మీరు ప్రత్యేక జాగ్రత్తగా ఉండాలి. అందరూ అని కాదు, మీకు గిట్టని వారు మాత్రమే అన్నమాట. ఎందుకంటే ఈ అక్షరం మీకు ఒక సంకేతం మాత్రమే, ఆమెను గుర్తించడానికి ఒక సూచన కూడా అన్నమాట. ఈ వ్యక్తి మీపై పగతో కక్ష సాధిస్తూ మీకు తెలియకుండా మీ కుటుంబంలోని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. మీ మాటలను వక్రీకరించి మీపై అపోహాలు కలిగించేలా ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు మీకు దగ్గరగా ఉండి మీ విశ్వాసాన్ని పొందుతూ మీ బలహీనతలను తెలుసుకొని వాటిని మీపై ఆయుధంగా ఉపయోగించే అవకాశం కూడా ఉందన్నమాట. మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె చర్యలు కానీ ఎప్పుడు ఏదైనా సరే స్పష్టంగా కనిపించవండి. చాలా సైలెంట్గా, నెమ్మదిగా, గట్టిగా ప్రభావం చూపేలా ఉంటుంది. ఒక చిన్న మాటతో మీ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం, మీపై నమ్మకాన్ని తగ్గించడం, మీ పేరు చెడగొట్టడం, ఇవి ఆమె లక్ష్యాలుగా కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఈ పరిస్థితిలో మీరు భయపడాల్సిన అవసరం ఏదీ లేదు, కానీ అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. మీ చుట్టూ ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ముందుగా మీరు గమనించుకోండి. ముఖ్యంగా మీరు చాలా దగ్గరగా ఉండే ఆడ వ్యక్తుల మాటలు అలాగే ప్రవర్తనపై ఒకసారి ఆలోచించండి. ఎవరు నిజంగా మీకు మేలు కోరుతున్నారు, ఎవరు మీ వెనక ప్లాన్ చేస్తున్నారు అనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీ బలం ఏమిటంటే మీ ధైర్యం, మీ నిజాయితీ, అదే మీకు రక్షణగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఓపికగా తెలివి వ్యవహరిస్తే ఎలాంటి కక్షలు, కుట్రలు మీపై ప్రభావం చూపలేవు. ముఖ్యంగా మీ కుటుంబంలో బలమైన బంధాన్ని కొనసాగించండి. ఎవరైనా మీ చుట్టూ మీ గురించి తప్పుగా చెప్పినా నిజం చివరికి తప్పకుండా బయటపడుతుంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. మీ జీవితంలో ఎవరు నిజమైన వారు, ఎవరు కపటమైన వారు అనేది తెలుసుకునే సమయం అయితే ఇదనమాట. మీరు ఒకసారి గుర్తిస్తే కనుక ఆమె చేసే ఏ ప్రయత్నం కూడా మీకు హాని చేయలేదండి. కాబట్టి సింహరాశి వారు ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరినైనా నమ్మేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ రహస్య విషయాలను ఎవరితో కూడా మీరు పంచుకోవద్దండి. అలాగే మీ కుటుంబాన్ని, మీ గౌరవాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ మీద ఎవరైనా పగతో వస్తే మీరు భయపడకండి. ఎందుకంటే సింహం ఎప్పుడూ భయపడదు, అది గర్జిస్తుంది. మీరు కూడా అంతే ధైర్యంతో ముందుకు వెళ్ళండి. విజయం మీ వైపే ఉంటుందన్నమాట. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజు చాలా ఎలా ఉండబోతుందో ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుంటే కనుక అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. కొన్ని రంగాలకు కూడా కొంచెం ఒక రకంగా అనుకూలంగా ఉందన్నమాట. ముందుగా అనుకూలంగా ఉన్న రంగాల గురించి మాట్లాడుకుంటే కనుక ఈరోజు ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవ్వడానికి ఇది మంచి సమయం. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీతో కలిసి పనిచేసేవారు మీ ప్రతిభను గుర్తించి మీకు సహకరించే పరిస్థితి అయితే ఉంటుంది. కొత్త ఐడియాలు, కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి ఈరోజు మీకు చాలా అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. ఇక ఆర్థిక రంగంలో కూడా మీకు కొంతవరకు సంతృప్తిని పొందగలుగుతారు. చిన్న చిన్న లాభాలు, అప్పుల నుండి కొంత ఉపశమనం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. విద్య మరియు చదువు రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి రోజు. ఇక అనుకూలంగా లేని రంగాల గురించి చూస్తే కుటుంబం మరియు సంబంధాల రంగంలో కొంచెం టెన్షన్ ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ఆడవ్యక్తి కారణంగా అపోహలు, విభేదాలు రావచ్చు. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల్లో కూడా ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. మీరు చెప్పే మాటలు ఎదుటి వారికి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎమోషనల్గా స్పందించకుండా కొంచెం ఓపికతో ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా చూస్తే చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. ఈరోజు ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే అన్ని రంగాల విజయాన్ని పొందాలంటే మీరు మీ మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మీపై ఎవరైనా నెగిటివ్ ప్రవర్తించినా మీరు శాంతంగా ఉండడం ద్వారా ఆ పరిస్థితి మీకు కంట్రోల్లో మీరు పెట్టగలుగుతారనమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక పరీక్షలాగా మీకు అనిపించినా కూడా అదే సమయంలో ఒక గొప్ప అవకాశంగా మారే రోజు కూడా అనమాట ఇది. మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వ్యక్తులు ఎలా ఉన్నా మీ ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం మీకు పెద్ద బలమండి. ఎవరైనా మీపై కక్షతో ప్రవర్తించినా మీరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. అలాగే మీరు నిజాయితీగా ఎప్పుడైనా సరే ఉంటే చాలు. ఎందుకంటే సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. కాబట్టి నిజాయితీగా ఉంటే ఎటువంటి హాని జరగదు. మీ కుటుంబాన్ని కాపాడుకోవడం, మీ నిర్ణయాల్లో అలాగే మీ జాగ్రత్తగా ఉండడం, ఇవి ఈరోజు మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తాయి. గుర్తుంచుకోండి, సింహం ఎప్పుడు ఎవరికీ భయపడదు. అది తన దారిలోనే ముందుకు సాగుతుంది. అలాగే మీరు కూడా ఈరోజు ధైర్యంగా, తెలివిగా ముందుకు సాగండి. మీ మీద ఎవరు ఏం చేసినా మీ మంచితనం మరియు మీ కర్మ మీకు ఖచ్చితంగా ఫలితం ఇస్తాయి. కాబట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పకుండా మీ సొంతం అవుతుందన్నమాట.
చివరిగా సింహరాశి వారికి ఒక చిన్న సలహా. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తుపై ప్రభావితం చూపొచ్చు. కాబట్టి ప్రతి విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ బలమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం మీకు తోడుగా ఉంటే ఈరోజు ఎలాంటి సమస్యలైనా మీరు అధిగమించగలుగుతారు. చూశారు కదండి సింహరాశి వారి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.